హలో ఆల్, వెల్కమ్ టు సో లైఫ్ స్టైల్ బ్లాగ్స్. ఇదైతే వినాయక చవితి సిరీస్ కంటిన్యూయేషన్. అంటే నేను షార్ట్లో అప్లోడ్ చేశాను కదా, ఇది సెకండ్ డే రోజు. సో గేమ్స్ కండక్ట్ చేశామని చెప్పి చూపించాను కదా షార్ట్లో. ఇది అయితే థర్డ్ గేమ్, మ్యూజికల్ చైర్ అయితే మేము కండక్ట్ చేశాము. అండ్ వినాయక చవితి అయ్యి ఒక 10 days అవుతుంది నాకు తెలిసి. సో నేను ఈ వ్లాగ్స్ అనేది పోస్ట్ చేయడం కొంచెం లేట్ అవుతుంది, ఏమనుకోవద్దు. అండ్ నేనైతే ఈ వ్లాగ్లో అయితే సెకండ్ డే నుంచి 5th day వరకు ఏం జరిగింది అనేది మొత్తం అప్లోడ్ చేసేస్తున్నాను ఒకేసారి. మాకైతే మా ఊర్లో 5th day నిమజ్జనం చేశారు. ఇక్కడైతే గేమ్కి వచ్చేస్తే ఫస్ట్ 5 members కండక్ట్ చేసాము మేమైతే. ఆ 5 members 2 members సెలెక్ట్ అయ్యారు. అండ్ ఆ తర్వాత మేము మళ్ళీ సెకండ్ సారి కానీ అంటే 5 members అలాగా దాంట్లో సెకండ్ సారి 2 members సెలెక్ట్ అయ్యారు. అంటే 4 members అవుతారు కదా. ఫైనల్లీ ఆ 4 members మేమైతే గేమ్ కండక్ట్ చేస్తున్నాము. ఈ 4 members సెలెక్ట్ అయింది. అండ్ ఈ 4 members ఇంకా లాస్ట్లో 2 members మేము తీసుకుంటాము, ఫస్ట్ సెకండ్గా. అండ్ ఈ 3 members అయితే మేము ఇంకా గేమ్ అయితే కండక్ట్ చేసాము. వీళ్ళైతే ఇంకా తిరుగుతూ ఉన్నారు. వినాయక చవితి వ్లాగ్ అనేది లేట్ అవుతుందని ఏమనుకోవద్దు, నాకు వాయిస్ ఓవర్ ఇవ్వడానికి కొంచెం కష్టం అవుతుంది. సో అందుకని ఇంకా ఊరికి వచ్చాం కాబట్టి ఇంకా బయటికి వెళ్ళడం అవన్నీ ఉంటాయి కాబట్టి కొంచెం లేట్ అయింది. సో వీళ్ళే గేమ్స్లో గెలిచింది. అండ్ పార్టిసిపెంట్స్ కానీ మేమైతే చిన్న గిఫ్ట్ అయితే ఇచ్చాము. అండ్ ఇదైతే 4th day. థర్డ్ డే అయితే ఏం జరగలేదు. సో అంటే అంత హడావిడి ఏం లేదు. సో ఇంకా నేనైతే షూట్ చేయలేదు. మామూలుగా ఉభయాలు అవన్నీ ఉన్నాయి కాబట్టి ఇంకా నేను పూజ చేస్తున్నారు కాబట్టి నేను ఇంకా షూట్ చేయలేదు. ఎందుకో నాకు కొంచెం భయం వేసింది, ఎందుకని పూజ చేస్తూ ఉంటే. ఇక్కడైతే హోలీ, ఇదైతే 4th day రోజు ఉట్టి. ఆ రోజైతే నాయన ఇంకా జనాలు ఎవరి మీద కోపం అయితే వాళ్ళని ఇంకా నీళ్ళతోనే అయిపోయింది వాళ్ళ పని. అసలు చూసారు కదా ఎంత ఫోర్స్గా అయితే కొడుతున్నారు, అసలు ఉట్టి కొట్టడానికి కానీ టైం ఇవ్వట్లేదు అసలు. అండ్ ఆ రోజే అన్నదానం నైట్కి. సో ఇక్కడైతే అన్నీ ఫుడ్ ప్రిపేర్ చేస్తూ ఉన్నారు. సో ఇదంతా నేను షూట్ చేశాను. అండ్ మేమైతే ఆ రోజు ఇంకా అటు సైడ్ ఉట్టి జరుగుతూ ఉంది ప్రోగ్రాము, అండ్ ఇటు సైడ్ అయితే ఇంకా వంట ప్రోగ్రామ్ అయితే జరుగుతూ ఉంది. మామూలుగా అయితే ఉట్టి దగ్గర చాలామంది ఉండరు, ఈసారి అంతమంది లేరు. ఇదే మాకు అన్నదానంలో జరిగింది. అండ్ ఇదైతే 5th day రోజు, అంటే నిమజ్జనం రోజు. సో అందరు కలిసి పూలు అవన్నీ కడతా ఉన్నారు. నేను కానీ అవి డెకరేషన్లో ఒక పార్ట్. సో అందుకని అవి సంపంగి పూలు అంటారు కదా, సంపంగి పూలు, రోసెస్. అండ్ ఇదైతే ఈవినింగ్, ఇంకా పిల్లలందరూ హోలీ ఆడుతూ ఉన్నారు. ఇంకా నిమజ్జనం అంటే అంతే కదా, ఇంకా రంగులు పూసుకోవడం అవన్నీ ఇంకా పిల్లకాయలకి ఫుల్ ఎంజాయ్ అసలు. అండ్ ఇదే మేము మా వినాయకుడికి చేసిన డెకరేషన్, వెజిటేబుల్స్తో డెకరేషన్ చేసాము మేమైతే. భలే అసలు సూపర్ అనిపించింది డెకరేషన్ అయితే. అంటే మా ఊర్లోనే ఒక అబ్బాయి ఉన్నారు, సో తనే చేశారు. ఇక్కడ బ్లాక్ టీషర్ట్ వేసుకున్నారు కదా, తనే చేశారు మొత్తం. సో మేమైతే ఇంకా పూలు కట్టడం అవన్నీ హెల్ప్ చేశారు. అసలు సూపర్ ఉంది అసలు డెకరేషన్ అయితే. నాకైతే భలే నచ్చేసింది అసలు. అండ్ ఇదంతా ఇంకా డెకరేషన్ అంతా అయిపోయినాక ఇంకా మా ఊర్లో డ్యాన్స్ ప్రోగ్రామ్ స్టార్ట్ అయ్యింది. అదే డ్యాన్స్లు వేస్తూ ఉన్నారు. సో అంటే నిమజ్జనం అంటే ఇంకా డ్యాన్స్లు అవన్నీ ఉంటాయి కదా. సో ఇంకా పిల్లలు పెద్దలు అందరూ, మేమైతే హోలీకి ఏమంత పూసుకోలేదు, పిల్లల వరకు బాగా అదేలేండి రంగులు అయితే పూసుకున్నారు. అండ్ ఇక్కడైతే డ్యాన్స్ స్టార్ట్ అయిపోయింది. ఇంకా చూడండి డ్యాన్సులు అసలు. అంటే ఎందుకు నేను ఈ వీడియోస్ అనేది రికార్డ్ చేశాను అనేదంటే, నేను ఫస్ట్ నుంచి టౌన్లో ఉన్నాను కాబట్టి మాకు ఇవన్నీ ఏం తెలియదు. అండ్ మా స్ట్రీట్లో కానీ ఎక్కువ పెట్టేవాళ్ళు కాదు. సో నాకు ఇవన్నీ కొత్తగానే అనిపిస్తాయి. ఎందుకంటే నేను ఫస్ట్ 3 years నుంచి ఉన్నాను, బట్ నేనైతే యూట్యూబ్ ఇయరే కాబట్టి స్టార్ట్ చేసింది. సో నేనైతే పోస్ట్ చేయాలి అని అనుకున్నాను. అంటే కొంచెం మెమరీస్గా ఉంటాయి కదా వినాయక చవితికి అనేది. సో అందుకని నేనైతే పోస్ట్ చేస్తున్నాను. అంటే విలేజ్ కల్చరే కొంచెం బాగుంటుంది. అంటే టౌన్లో ఎవరి పార్టీకి వాళ్ళు ఉంటారు ఆల్మోస్ట్. అంటే పల్లెటూరులో అయితే ప్రతి పండుగను కూడా అందరూ కలిసి చేసుకున్నట్టే ఉంటుంది. ఇందాక పువ్వులు కుట్టడం ఏంటి, లేకపోతే అన్నదానం ఏంటి, అసలు అందరూ కలిసి ఉన్నట్టే ఉంటుంది. అండ్ ఆ స్ట్రీట్లో కూడా అందరూ కొంచెం బంధువులే అవుతారు కాబట్టి కొంచెం బాగానే అనిపించింది అసలు. సో అండ్ ఇదే ఇంకా వినాయక చవితి వ్లాగ్స్. సో నేను ఇంకా తర్వాత అయితే మ్యూజిక్ అయితే పెట్టేస్తాను, అంటే ఒరిజినల్ వాయిసే పెట్టేస్తాను. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.
సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ చాలామంది అయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండానే వీడియోస్ అయితే చూస్తున్నారు. సో సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను ఇంకా విలేజ్లో ఎలాంటి ప్రోగ్రామ్స్ జరుగుతాయి అండ్ ఇంకా వాటి కల్చర్స్ అన్నీ నేను అయితే పోస్ట్ చేస్తాను. అండ్ ఇంకా వినాయకుడు అయితే స్టార్ట్ అయిపోయాడు ఊరేగింపుకి. అసలు డెకరేషన్ చూస్తుంటేనే అసలు సూపర్ ఉంది. అసలు నాకైతే భలే నచ్చేసింది. సో మీలో ఎంతమందికి నచ్చింది అనేది నాకు కామెంట్ చేయండి, లైక్ చేయండి. అంటే మీరు లైక్ చేస్తేనే నా వీడియో అనేది కొంచెం రీచ్ అవుతుంది. సో అందుకని చూసారు కదా, డ్యాన్స్లు వేస్తూ ఉన్నారు అందరూ. అసలు ఫుల్ ఎంజాయ్ చేశారు అసలు అందరూ అయితే. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇక్కడి నుంచి అయితే ఇంకా నా ఒరిజినల్ వాయిస్ ఒరిజినల్ మ్యూజిక్ వచ్చేస్తుంది. సో థ్యాంక్ యూ.